శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మంత్రశాస్త్రంలో అనేక రహస్యమైన విద్యలు ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించిన అన్వేషణ చాలామంది చేస్తూ ఉన్నారు. ఏవేవో మనకి తెలిసి తెలియనివి, మనం ఎప్పుడు కూడా విననటువంటి విధులు కూడా ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. మంత్రశాస్త్రంలో ఎంత లోతైన విషయాలు మనిషి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఒకే ఒక్క మంత్రం అందరి ఇళ్లల్లో ఆ నామం నిత్యం స్మరించబడుతూ ఉంటుంది. ఆ నామమే చాలా కష్టాల నుంచి మనిషిని గట్టెక్కిస్తుంది. ఇది కేవలం నమ్మకం కాదు, రుజువు కూడా. ఆవిడే భవాని, దుర్గాదేవికి ప్రత్యక్ష స్వరూపం. దుర్గాదేవిని భవాని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారి సాధన అనన్య సామాన్యమైంది. ఇక ఈ రుచితో ఇంకొక రుచిని పోల్చడానికి ఉండదు. అలాగే ఈ మంత్రంతో ఇంకో మంత్రాన్ని పోల్చడానికి ఉండదు. ఏ రకమైన కామ్యాన్నైనా సిద్ధింప చేయగలిగేటువంటి పటుత్వం ఈ మంత్రానికి ఉంటుంది. కష్టకాలంలో ఉన్నారా? చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాటిని సైతం త్వరితంగా పక్కకు తోసి సమగ్రమైనటువంటి, విశేషమైనటువంటి జీవన విలువల్ని ప్రసాదించేటువంటి బ్రహ్మ విద్యా సమానమైన మంత్రం భవానీ మంత్రం. అమ్మవారిని అందరూ కూడా సొంత తల్లిగా భావిస్తారు. ఇంట్లో అమ్మవారు అంతే. ప్రతి గృహంలో కూడా భవానీ నామస్మరణ జరుగుతూ ఉండేది. ఇప్పటికి కూడా చాలా ఇళ్లల్లో ఈవిడే ఇలవేలుపు. దసరా నవరాత్రులొస్తే అమ్మవారు విజయవాడలో కనకదుర్గ కదా! ఆవిడ ఆలయం భవానీ నామస్మరణతో ఆ మాలని ధరించిన వారందరినీ కూడా భవానీ అనే సంబోధిస్తూ మారు మ్రోగుతూ ఉంటుంది. చిన్న చిన్న గ్రామాలలో కూడా భవానీ మాల, భవానీ దీక్షలు చేస్తూ ఉంటారు. మనకి అయ్యప్ప మాల తర్వాత అంత శక్తివంతమైనది, అలాగే అంతమంది చేత ఆచరింపదగింది భవానీ మాల మాత్రమే. వాస్తవంగా శరన్నవరాత్రుల్లో 10 రోజులే భవానీ దీక్ష చేసినప్పటికీ కూడా ఒక సంవత్సర కాలం రక్షించబడేటువంటి లక్షణాన్ని ఈ మంత్రాన్ని గ్రహించి లేదా ఈ మాలను ధరించి ప్రేరణ చేసిన వాళ్ళకి కలుగుతోంది. ఇదే భవానీ మాలకు సంబంధించి విశ్లేషణ, వివరణ మీకు మరలా ఒకసారి సంపూర్ణంగా తెలియచేస్తా. ఈరోజు వీడియోలో భవానీ మంత్రం సర్వులు ఆచరించుకోదగింది. చాలామంది భవానీ మాల వేసుకుంటున్నారు. 10 రోజులు లేదా 40 రోజులు, 90 రోజులు చాలా నియమనిష్టలతో వాళ్ళు నియంత్రించుకుంటూ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉన్నారు. మాల వేసుకోవడం అంటే వస్త్రధారణ చేసి, మాలలు ధరించి కేవలం ఆహార నియమాలు ఏవైతే సూచించబడ్డాయో వాటినే పాటించడం కాదు. ఆ సమయంలో మనం ఏదైతే మాల వేసుకుంటున్నాం అమ్మవారైతే, ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని నిరంతరం జపించడం చేత మాలకు సాద్గుణ్యత కలుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. దీక్షాధారణ, మండలం రోజులు అంటే వారిని వారు నియంత్రించుకుంటూ ఆ వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజ చేసి, భజనలు చేసి ఇక్కడితోటి ఆ విధానం అని అనుకుంటున్నారు. గతంలో మాల వేసుకునేటువంటి వారు గురుస్వామి దగ్గర లేదా గురుమాత దగ్గర ఈ విధులు చెప్పుకునేవారు, మంత్ర విధులు. తర్వాత ఆ రోజులన్నీ కూడా అమ్మవారికి సంపూర్ణంగా కేటాయించి ప్రతిరోజు కూడా జపవిధి కొనసాగించేవారు. ఇందులో 2 రకాలున్నాయి. మాల వేసుకున్నప్పుడు ఆ మాల పూర్తయ్యే వరకు ప్రేరణ చేసేటువంటి మంత్రవిధి, ఎప్పటికీ కూడా అంటే మాల తీసిన తర్వాత అయినా సరే కొనసాగించేటువంటి మంత్రవిధి. ఈరోజు మీకు మాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉదయ భాగంలో చక్కగా స్నానం చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆవ నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి వీటితో ఏదైనా సరే వినియోగించుకుని దీపారాధన వెలిగించి భగవతి భవానీ స్వరూపంగా దీపాన్ని భావించి లమిత్యాది పంచోపచార పూజ చేసి మనం చేయవలసినటువంటి జప విధి గురించి ఈరోజు తెలియజేస్తారు. ఈ జపం వల్ల ఏంటో తెలుసున, జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా సరే జయించగలిగేటువంటి స్థైర్యం కలుగుతుంది. ఒక మంత్ర జపం చేయడం వల్ల కష్టం పక్కకి వెళ్ళిపోతుందని కాదు. ఏ మార్గంలో మనం ముందుకు వెళితే మనం ఆ ఇబ్బందిని అధిగమించగలమో అది మనకి స్ఫురణకు కలగజేసి ఆ మార్గాన్ని సుగమనం చేస్తుంది. భవానీ మంత్రం అత్యుత్తమమైనది. దుర్గాదేవి మంత్రానికి సంపూర్ణంగా పోలి ఉంటుంది. ఇక్కడ రూపాలలోనే కొంచెం భేదం ఉంటుంది తప్ప మంత్రం యొక్క పటుత్వంలో మాత్రం ఏ మార్పు ఉండదు. దుర్గాదేవి సాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో భవానీ సాధన చేయడం వల్ల కూడా అటువంటి ఫలితమే లభిస్తుంది.
ఎటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేటువంటి లక్షణం, శక్తి, స్థైర్యం ఈ సాధకుడికి కలుగుతాయి. ఏదేని శుక్రవారం రోజున అమ్మవారికి నమస్కారం చేసుకుని శుచిగా స్నానం చేసి విధానాన్ని ప్రారంభం చేయొచ్చు. రోజులు నియమించుకుని ఇన్ని రోజులు చేస్తాను అనుకునేటువంటి వారు బ్రహ్మచర్య వ్రత నియమం చేయడం తప్పనిసరి. రోజు నిత్యం అనుష్ఠానంగా అమ్మ భవానీదేవి యొక్క మంత్రాన్ని జపం చేయడానికి ఉపక్రమించినటువంటి వారు మాత్రం ఈ బ్రహ్మచర్యము ఇత్యాదులేమీ ఉండవు. రోజువారీ జీవన విధానంలో భాగంగా, రోజువారీ పూజలో భాగంగా ఈ మంత్రాన్ని జపం చేయొచ్చు. రోజుకి సహస్రాధికం 1000 దాటి జపం చేసేటువంటి వాళ్ళు చాలా ఉన్నతులవుతారు. రోజుకి కనీసంగా 3 మాలలు దాటి జప సాధన చేస్తే కామ్యసిద్ధి అవుతుంది. రోజు ఒక మాల దాటి జపం చేస్తే ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచైనా వ్యక్తి సంరక్షించబడతాడు. పురుషులైనా స్త్రీలైనా ఆచరించవచ్చు. స్త్రీలు నెలసరి 5 రోజులు వర్జించి తర్వాత మరలా కొనసాగించవచ్చు. ఇక యవ్వన ప్రాయంలాగాయతూ వార్ధక్యం దాకా ఎవ్వరైనా సరే ఈ విధానాన్ని ఆచరించవచ్చు. ఇదే విధానం విజయదశమి రోజున ప్రారంభం చేస్తే దశాధికమైనటువంటి ఫలితం, 10 రెట్లు అధికమైనటువంటి ఫలితం వస్తుంది. ఒకవేళ మనం ఎంచుకునేటప్పటికి విజయదశమి చాలా దూరంగా ఉంటే ఏదేని శుక్రవారం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఉదయ భాగంలో చక్కగా మంగళ స్నానం చేసేసి ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నమస్కారం చేసి అదే ఆలయంలో కూర్చొని జప విధానాన్ని ప్రారంభం చేయవచ్చు. గురుముఖంగా గ్రహించేటువంటి వారికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ఇక గురుముఖంగా గ్రహించడానికి అవకాశం లేకపోతే కనుక ఆ విధానం కూడా తెలియచేస్తాను. దీనికి న్యాసాలు అక్కర్లేదు. ధ్యాన శ్లోకం, చక్కగా ధ్యాన శ్లోకం చెప్పి భవానీ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ జపాన్ని నిర్వర్తించవచ్చు. శతాధికం కానీ, త్రిశతాధికం కానీ, సహస్రాధికం కానీ, అంటే రోజుకు 100 కానీ, 100 దాటి లేదా 300 దాటి, 1000 దాటి జపం చేసేటువంటి అలవాటు ఒక వ్యక్తి, ఒక సాధకుడు అలవరుచుకుంటే కనుక భవిష్యత్తులో ఏ రకమైన ఉపద్రవాన్నైనా స్ఫూర్తితో, సమయస్ఫూర్తితో తప్పించుకుని చక్కగా బయటకు వచ్చేస్తాడు. ఈ విధానం గురించి అంటే మంత్ర విశ్లేషణ ఇప్పుడు మీకు తెలియచేస్తాను. ఈ మంత్రానికి భైరవుడు ఋషి అంటే సాక్షాత్తు శివుడే ఉపదేశించినటువంటి విధానంగా దీన్ని భావించవచ్చు. అస్య శ్రీ భవానీ మహామంత్రస్య మహాభైరవ ఋషి పంక్తిశ్చంద శ్రీ భవానీ పరాంబా దేవత శ్రీం హ్రీం క్లీం. ఇవి బీజాలన్నమాట. శ్రీం బీజం, హ్రీం శక్తి, క్లీం కీలకం. మమ భవానీ పరాంబా ప్రసాద సిద్ధ్యర్థే యథాశక్తి జపే వినియోగ. అంగన్యాస కరన్యాసాల విషయానికి వస్తే ముందుగా కరన్యాసాలు శ్రీం హ్రీం క్లీం జగద్రక్షకాయై భవాన్యై శ్రీం హ్రీం క్లీం నమః స్వాహ. శ్రీం హ్రీం క్లీం జగద్రక్షకాయై భవాన్యై శ్రీం హ్రీం క్లీం నమః స్వాహ. భూర్భువస్సువరోమితి దిగ్బంధ యోని ముద్ర వస్తే ప్రదర్శించి అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ ఆ ముద్రను చూస్తూ ధ్యాన శ్లోకం చెప్పాలి. బాలవ్యక్త భాకరామృత నిభాం భవ్యప్రదాం భారతీం ఈషత్ఫుల్ల ముఖాంబుజ స్మితకరై రాసా భవార్దాపహాం పాశంసా భయమంకుశంచ వరదం సంబిభ్రతీం భూరిదాం భ్రాజంతీం చతురంబుజాకృతికరైర్భక్త్యా భజే భవానీ. ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్తూ అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత శివుణ్ణి గురువుగా భావించి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివుడికి నమస్కారం చేసుకుని అప్పుడు ఈ జప సాధన ప్రారంభం చేయాలి. ఈ జపం చేయడానికి రుద్రాక్షమాల, జ్వాలామాల ఉపయోగించవచ్చు. గోముఖ సంచి ఖచ్చితంగా ఉంచుకోండి. ఆసనం గత విద్యల్లో చెప్పినట్టే కూర్మాసనము, చిత్రాసనము, పురుషులైతే కనుక దర్భాసనం, స్త్రీలైతే దర్భాసనాలను ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు అనేది గతంలో వివరంగా చెప్పాను. ఈ నెలసరి ఉన్నటువంటి వాళ్ళకి అది ఇబ్బందిని కలగజేస్తుంది. అందుచేతను దర్భాసనాలను ఉపయోగించకూడదు. ఇతరమైన ఆసనాలు ఏవైనా ఉపయోగించవచ్చు ఇప్పుడు చెప్పిన వాటిల్లో. వీటిని ఉపయోగించి ప్రతిరోజు శతాధికం 100 దాటి, 300 దాటి, 1000 దాటి జపాన్ని నిర్వర్తించవచ్చు. ఆగమ రహస్యంలో భవానీదేవి మంత్రం ఏ రకంగా చెప్పబడిందో ఇప్పుడు మీకు ప్రస్తావిస్తారు. చెప్పాను కదా, ఈ విధులన్నీ ఆచరించిన తర్వాత ఈ మంత్రాన్ని మనం రోజు కనీసంగా శతాధికం, త్రిశతాధికం, సహస్రాధికం ఆచరించాల్సి ఉంటుంది. శ్రీం హ్రీం క్లీం జగద్రక్షకాయై భవాన్యై శ్రీం హ్రీం క్లీం నమస్వాహ. శ్రీం హ్రీం క్లీం జగద్రక్షకాయై భవాన్యై శ్రీం హ్రీం క్లీం నమస్వాహ. ఈ మూలమంత్రాన్ని
యథాశక్తిగా జప నిర్వర్తన చేయొచ్చు. ఈ జపం చేయడం వల్ల నేను చెప్పిన విధంగా అంటే ఆ దీక్షా నియమాలు ఆచరించుకుంటూ చేయడం వల్ల త్వరితంగా కామ్య సిద్ధి కలుగుతుంది. ఎటువంటి కష్టకాలాన్నైనా భవానీ అమ్మవారు తొలగిస్తుంది. దీనిని రాత్రి భాగంలో చేసేవారు కూడా ఉన్నారు. బ్రహ్మచర్య వ్రత నియమాన్ని పాటిస్తూ బ్రహ్మచారులు ఎవరైతే ఉంటారో వారు రాత్రిపూట కూడా ప్రేరణ చేయొచ్చు. అంటే ఒక విద్య ప్రత్యేకంగా ఈ విద్యను ఒక 6 మాసాలు చేస్తే మనకొక పటుత్వం వస్తుంది అని చెప్తే, బ్రహ్మచర్యం చేస్తూ రాత్రిపూట బ్రహ్మచారులు ఇదే సాధన కొనసాగిస్తే కనుక 3 మాసాల్లోనే ఆ ఫలితం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా శుక్రవారం ప్రారంభం చేయవచ్చు. శరన్నవరాత్ర కాలంలో విజయదశమి లగాయతు ప్రారంభం చేయొచ్చు. విజయదశమి శుక్రవారమే రావాలనే లేదు. ఏ రోజైనా విజయదశమి రోజు ప్రారంభం చేయవచ్చు. అది లగాయతు కొనసాగిస్తూ ఉండొచ్చు. జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లన్నిటిని కూడా అధిగమించి సుగమనమైనటువంటి జీవన విలువలతో కూడిన వాతావరణాన్ని ఈ మంత్రం సృష్టిస్తుంది. భవానీ అమ్మవారు మీ కామ్యాలని సిద్ధింపజేసి మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నతులుగా చేయాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.